ఇంతవరకు దేవుని వాక్యం అందించినటువంటి దైవజనులకి ప్రత్యేక వందనాలండి. మన సంఘం నిమిత్తము మనకేం కావలసినవి ఉందో అదే వాక్యాన్ని దేవుడు మన కొరకు ప్రకటించారు. ఇప్పటి వరకు మరి వాక్యం ఉన్నాం కనుక ప్రార్థన చేసుకున్నాను. ముఖ్యంగా ముందుగా ఈ గ్రౌండ్ క్లీన్ చేయడానికి బాబు రవి గారు, దాస్ గారు, ఇంకెక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ ఈ గ్రౌండ్ క్లీన్ చేయడము, ఇవన్నీ శుభ్రపరచడము చేశారు. ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ క్లీన్ చేసినటువంటి బిడ్డలందరికీ నా ప్రత్యేక వందనాలండి. ఎందుకంటే ఇవన్నీ దైవజనులు వారి దగ్గరుండి చేసుకునే పనులు. అయితే వారి దగ్గర లేనందువలన ఆ యొక్క పనంతా మరి సంఘ పెద్దలైన వారు బాబు రవి గారు, దాస్ గారు ఇవి తీసుకొని ఈ కార్యక్రమం అంతా చేశారు. ప్రత్యేక వందనాలండి వారికి. ఆ రీతిగా మరి కేక్ తీసుకొచ్చినటువంటి సిద్ధయ్య గారు, వారికి ఇచ్చినటువంటి భార్య లక్ష్మి గారు, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. మీరు తెచ్చిన బిడ్డలకు ప్రత్యేక వందనాలండి. అంటే ప్రతి సంవత్సరము ఆ రీతిగా చేస్తున్న దేవుని కార్యం పట్ల ఆసక్తి వారికి అనేక దీవెనలు వారు పొందుకుందరుగాక. ఆ రీతిగా మరి తణుకులో కూడా మా మేనల్లుడు రాజు ప్రతి సంవత్సరము కేకు దేవుని మందిరానికి అందిస్తారు. వారిని వారికి ఇచ్చినటువంటి కుటుంబము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆ రీతిగా మరి అనేక మంది బిడ్డలు ఈ యొక్క మందిరాన్ని చాలా కాలం నుండి క్లీన్ చేయడము, మందిరంలో అనేకమైన పనులు చేయడము. సిస్టర్ గారు జగదీశ్వర్ గారు ఈ మందిర పనుల్లో ఎంతో చురుగ్గా ఉంటారు. వారిని కూడా దేవుడు దీవించునుగాక. వంటలు చేయడానికి సత్యతమ్మ గారు, సచివేణి గారు చాలా కాలం నుండి ఈ వంటలు చేయడానికి వంట అనగానే వారు గుర్తు వస్తారు. ఆ రీతిగా వారిని కూడా దేవుడు ప్రత్యేకంగా దీవించి ఇంకా అనేక సంవత్సరాలు వారి బలము శక్తి ఇచ్చి దేవుడు వాడుకుందురుగాక. ఆ రీతిగా ఇంకా అనేకమైన కార్యక్రమాలు బిడ్డలు చేశారు. రాజుగారు విజయ వారు దేవుని మందిరంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో వారు ఇస్తున్నటువంటి యొక్క ఆతిథ్యాన్ని బట్టి ఆ రీతిగా ఈరోజు ఎప్పుడైతే వారు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నామో అప్పుడు దైవజనులకు మీల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ బిడ్డలను దేవుడు దీవించినగాక. ఆ రీతిగా అనేకమైన కార్యాలకు వారు ముందుండలాగా ప్రార్థిద్దామండి. ముఖ్యంగా ఈ యొక్క చిన్న బిడ్డలు కూడా ఈ పశువులు పాకేయడానికి వారు ఎంతో శ్రమ పడ్డారు. ఆ బిడ్డల పేరు నాకు సరిగ్గా తెలియదు, కానీ ఎందుకంటే వారిని వీడియోలోనే చూశాను. ఆ బిడ్డలందరినీ దేవుడు దీవించింది. చిన్న బిడ్డలైనా వారికి చక్కటి ఆసక్తి కలిగిన దేవుని కార్యాలు చేయాలనే ఆసక్తి. ఆ రీతిగా మరి సంఘ పెద్దలు దైవజనులు లేనప్పటికీ దైవజనులు ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే సహకరించినారో తనకు బయటపడు సంఘ పెద్దలందరూ చాలా సహకారం చేశారండి. ఇవన్నీ నాకు పెద్దగా ఏమీ తెలియదు, ఎందుకంటే అవి దైవజనులు చేసుకునే పని కనుక నేను అంతగా పట్టించుకోలేదు ఎప్పుడు కూడా. అయితే ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు చేయాలో సంఘ పెద్దలే ఇవన్నీ వారి చేతుల మీదుగానే చేశారండి. సంఘ పెద్దలందరికీ నా ప్రత్యేక వందనాలండి. ఇవన్నీ మరి ఏ కార్యక్రమము ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఇవన్నీ జరిగించిన దానికి ఆ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి మరి పైడిపల్లి కాలబెట్టిన బిడ్డలందరికీ ప్రత్యేక వందనాలండి. ఎందుకంటే దీని అంతటికీ సహకరించినారు. వారందరికీ ప్రత్యేక వందనాలు. ఆ రీతిగా మరి ఇంకా కొంతమంది బిడ్డలు కొన్ని కార్యక్రమాలు మర్చిన్నానండి, దయతో నన్ను క్షమించండి. చాలా మంది బిడ్డల విషయమై చెప్పాలి. ఈ విషయాల్లో మరి చాలా చాలా మంచి మంచి కార్యాలు చేసిన వారు ఉన్నారండి దేవుని పట్ల. వారిని వారి కుటుంబాలను దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, అత్యున్నత సింహాసనాసీనుడ యేసయ్య, మీకే వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఏమి ఇచ్చినా మీ రుణం చెల్లించుకోలేము తండ్రి. ఈ 2025వ సంవత్సరంలో క్రిస్మస్ ఆరాధనకు నాయన నా ప్రభా సంఘ సమేతముగా నీ సన్నిధిలో ఉంచిన దాని కొరకే నీకు వందనములు స్తోత్రములు. మాకంటే చిన్నవారు పెద్దవారు ఎంతో మంది లోకం విడిచిపెట్టినారు ప్రభా.
ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించి నాయన ఈ సంవత్సరం చూసే భాగ్యం ఇచ్చిన దాని కొరకు నీకు స్తోత్రములు, వందనాలు ప్రభా. దైవజనులు నాయన లోకాన్ని విడిచినారు నాయన, నా ప్రభా వారు విడిచినా నాయన మీరు మమ్మల్ని విడవలేదు నాయన. ఇంతవరకు దైవజనులు నాయన నా ప్రభా వెలుగు ఏ రీతిగా వచ్చిందో ఆ రీతిగా మాతో మాట్లాడినారు తండ్రి. ఆ రీతిగా నాయన వెలుగయ్యున్న దేవ మరొకసారి నాయన మిమ్మల్ని నా ప్రభా నాయన ఆహ్వానించుకుంటూ నాయన మా మధ్యకు మిమ్మల్ని తెచ్చుకున్నాం. ఎంతో మంచి వర్తమానము ఈ రాత్రికాల సమయంలో విన్నాము నాయన. విన్న వాక్యాన్ని వృధాపరచుకోకుండా మా హృదయాల్లో భద్రపరుచుకుని వెలుగయ్యున్న దేవా నీ వెలుగులో మేము నడుచుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఆ రీతిగా ప్రభా మీరే మా మధ్య నుండి కార్యక్రమం అంతట్లో కృప చూపించిన దాని కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ పెద్దలు నాయన, బిడ్డలు, చిన్న బిడ్డలు నాయన నా ప్రభా యవన బిడ్డలు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి బిడ్డలను బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇలాంటి కార్యక్రమాలు అనేకవి చేసుకోవడానికి సహాయం చేయండి, కృప చూపించండి. ఈ క్రిస్మస్ ఆరాధన సందర్భంగా నీ బిడ్డలైన వారందరినీ దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, కృప చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తూ నాయన వాక్యం అందించినటువంటి దైవజనులను దీవించండి. ఇంకా అనేకమైన వర్తమానములు అనేక ప్రాంతాల్లో వారు ప్రకటించడానికి సహాయం చేయండి. వారిని వారి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. బాబు డేవిడ్ నాయన నా ప్రభా పరిచర్య చేయించుండగా తనకిచ్చిన భార్య బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. తన పరిచర్యను నా నాటికి ఆశీర్వదించండి, విస్తరింప చేయండి ప్రభా. నాయన తాతయ్య ఏర్పాటు చేసింది మీ సేవకులు నాయన నా ప్రభా దాన్ని నిర్వర్తించిన ఈ దినాన్న వారి లోకం విడిచిన నీ బిడ్డలు నాయన నా ప్రభా బాధ్యత వహించి ఆ యొక్క పరిచర్యను ముందుకు సాగిస్తూ ఉన్నారు. వారికి కావలసిన ఆరోగ్యమును జ్ఞానమును దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. తనకు జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి నీకు స్తోత్రములు, వందనాలు. బయటపూర్లో జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. జగనన్న కాలనీలో జరుగుతున్నటువంటి పరిచర్యను బట్టి మీకు వేలాది వేల వందనాలు, స్తోత్రాలు నాయన. అభిషేకింపబడినటువంటి బిడ్డలను మరింత నాయన నా ప్రభా మరింత వెలిగింప చేయండి తండ్రి, ఆశీర్వదించండి. బిడ్డల ద్వారా అనేకమైన వర్తమానాలు అందించడానికి కృప చూపించండి. బయటపరు కాలగొట్టున్న ప్రతి బిడ్డలను దర్శించండి ప్రభా. ఈ రాత్రి దర్శించినారు నాయన. నాయన మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రతి వారిని దర్శించి వెలిగించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఏదైతే మరిచిన దైతునని క్షమించమని నా ప్రభువును నా రక్షకునగు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు మన కుటుంబములకు నిత్యము తోడైన నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. పలహారం ఉందండి, ఎవరు వెళ్ళొద్దు. బిడ్డలు పాటలు పాడుతుండగా పలహారం పంచిపెడితే ముఖ్యంగా రేపు ఉదయం శుక్రవారం ఉపవాస ప్రార్థన కదండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయకాలము, తణుకులో రాత్రికాలం పైడిపడిలో జరుగుతుంది. ఎప్పుడు విధంగానే కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. రేపు రాత్రికి సిద్ధపడండి. రేపు ఉదయకాలము తణుకులో జరుగుతున్న ఉపవాస ప్రార్థనకు సిద్ధపడండి. సంఘ పెద్దలు వస్తే ఆ పలహారం త్వరగా పంచిపెట్టబడి